యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీ కార్యక్రమంలో దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా మత్తయి సువార్తలోని వాక్య ధ్యానాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారమును ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి జ్యేష్ఠ కుమార్తె జెస్సీ సౌమ్య, వైఫ్ ఆఫ్ ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి మరియు డాక్టర్ క్రిస్టినా కీర్తన సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యాన ప్రసారానికి సహకారం ఇచ్చిన మీ దాసులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారిని దీవించండి. వారి జ్యేష్ఠ కుమార్తె జెస్సీ సౌమ్యకు మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు కృతజ్ఞతలు. భర్త ప్రవీణ్ కుమార్ గారిని, సోదరీలు, అలాగే సోదరి కుటుంబం అవినాష్, యానీ ప్రీతి, క్రిస్టినా తిరగారులను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ కుటుంబము చేస్తున్న సహకారమును బట్టి బిడ్డలను దీవించము. జెస్సీ సౌమ్యకు నూతన దయా కిరీటమును నాయన మీరు అనుగ్రహించారు. నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా ప్రసాదించారు. కృతజ్ఞతలు. కుమార్తెను దీవించండి, సంతానముతో ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. నిన్నటి దినం మొదటి వచనం ధ్యానించాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చెను. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటన చేసినది ఏమిటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరబట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటిస్తూ గలిలయకు వచ్చెను. బాప్తిస్మమిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. మార్కు సువార్తికుడు 1వ అధ్యాయం 14లో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. పరలోకము, హెవెన్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోకములో నీ చిత్తము నెరవేరుచున్నలాగున భూమి మీదను నెరవేరునుగాక. పరలోకము, భూమి వేరు, సూర్యచంద్ర నక్షత్రాదులు వేరు, అనంత విశ్వములో ఉన్నటువంటి నెబ్యూలాలు, పాలపుంతలో ఉన్న నక్షత్రాలు వేరు, పరలోకం వేరు.
పరలోకంలో దేవుడు ఉన్నాడు, దైవ సింహాసనం ఉన్నది, దేవదూతలు ఉన్నారు. పరలోకము వచ్చును గాక అనలేదు, పరలోక రాజ్యము సమీపించింది అన్నాడు. పరలోకములో దేవుని చిత్తం జరుగుతోంది, భూమి మీద కూడా నీ చిత్తము జరుగునుగాక అన్నాడు ప్రార్థనలో, ప్రభువు నేర్పిన ప్రార్థనలో. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మహిమపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు జరుగుచున్నలాగన భూమి మీద జరుగునుగాక. పరలోకంలో దేవుని చిత్తము మాత్రమే జరుగుతోంది, భూమి మీద ఆ విధమున దైవ చిత్తమే పరిపాలనలో జరుగునట్లుగా భూమి మీద ఒక రాజ్యం వచ్చునుగాక. దాన్ని దేవుని రాజ్యము, ఇక్కడ మత్తయి సువార్తికుడు పరలోక రాజ్యము అన్నాడు. అథారిటీ ఆఫ్ గాడ్ ఇన్ రీఇన్వెంట్, పరిపాలనలో ఆయన యొక్క అధికారం. కనుక ఆయన రాజ్యము ఏర్పడాలి. 1000 year రీఇన్వెంట్లో ఆయన రాజ్యం వస్తోంది. మరి ప్రభు చెబుతూ దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అన్నాడు. ఎక్కడుంది అంటే మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం. కనుక విశ్వాసం ఉంచిన వ్యక్తుల మధ్య దేవుని యొక్క చిత్తము వారి జీవితాల్లో అధికారపూర్వకంగా దేవుడు తనంతట తాను నెరవేరుస్తున్నాడు. అందున ప్రభు పరలోక రాజ్యం మీ మధ్య ఉందన్నాడు. కనుక సంఘము దేవుని యొక్క ప్రజలతో కూడినటువంటి రాజ్యం. 1000 ఏళ్ల పాలనలో భూమి మీద క్రీస్తు రాజుగా ఉన్నప్పుడు సంఘం కూడా అక్కడికి వెళుతుంది. కాబట్టి అధిక శాతం భక్తులు సంఘాన్ని దేవుని రాజ్యంగా చెప్పొద్దన్నారు. అంతేకాదు, నూతన భూమి నూతన ఆకాశం ఏర్పడినప్పుడు అక్కడ పరలోకము నుండి దిగవచ్చిన నూతన యెరూషలేం కనిపిస్తోంది. అక్కడ ప్రభువు వారి మధ్యన ఉండబోతున్నాడు. అది వేరే సన్నివేశం. ప్రభువు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇరువురు చెప్పినది ప్రభువు రాజ్యం లేదా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం సమీపించింది. వారు ప్రకటన చేసినప్పుడు 1000 year రీఇన్వెంట్ను గురించి ప్రకటన చేసి ఉంటే సంఘము దాని యొక్క కాల నిడివి విషయం ఏమిటి అనే ఆర్గ్యుమెంట్ కూడా లేకపోలేదు. అందున కొందరు సంఘం దేవుని యొక్క రాజ్యంగా చెప్పిన వారు కూడా ఉన్నారు. ప్రభువు యొక్క పాలన ఎక్కడున్నది? విశ్వాసి యొక్క జీవితాన ఉన్నది. కనుక ఆయన రాజ్యం సమీపించింది అన్నప్పుడు ఆయన యొక్క అథారిటీ, ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క సంఘం మీద ఆయన యొక్క ఆధిపత్యం, నిర్వహణ, కొందరు బైబిల్ పండితులు దాన్ని ఒప్పుకున్నారు. 1000 year రీఇన్వెంట్ అని కొందరు, మరికొందరు సంఘమే దేవుని యొక్క రాజ్యంగా ఉంటోందని కొందరు, నూతన ఆకాశం నూతన భూమి మీద ప్రజలు దేవునికి రాజ్యం ఉండబోతున్నారని కొందరు. ఈ విధంగా డిఫరెంట్ యాంగిల్స్లో దేవుని రాజ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మారు మనసు పొందండి అని చెప్పి ప్రకటన. ఇంపార్టెన్స్ ఆఫ్ రిపెంటెన్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి అంటే పశ్చాత్తాపపడండి. ప్రభువు తిరిగి రాబోతున్నారు, ప్రభువు తీర్పు తీరుస్తారు, పశ్చాత్తాపడండి, ప్రభువును అంగీకరించండి అనే సందేశం ఇందులో ఉన్నది. ఇక 3వ వచనం,
ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు. మిడతలు అడవి తేనె అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచు ఉండిరి. బాప్తిస్మము తీసుకుంటున్నారు. చూడండి, ఈ యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం యేసుక్రీస్తు ప్రభువు మరణ అనంతరం పేతురు గారు ఇచ్చిన బాప్తిస్మం, యేసు నామమున ఇచ్చిన బాప్తిస్మం. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం మనకు అర్థం కావాలి. యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్న తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము పేరిట ఇవ్వబడినది కాదు. పాప క్షమాపణార్థమైనటువంటి బాప్తిస్మంగా దాన్ని ఆచరించారు. బాప్తిస్మము ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలిభాగస్థుడగుట ఈ సందర్భాన ఇక్కడ వ్రాశాడు. ప్రజలు తమ పాపములను ఒప్పుకుంటూ వారు బాప్తిస్మం పొందుతున్నారు. బ్యాప్టిజో అనేటువంటి పదం అర్థం ముంచుట. ఇప్పుడు రకరకాల బ్యాప్టిజమ్స్ వచ్చాయి. ముంచుట అనే అర్థం రోమాపత్రిక 6వ అధ్యాయం ప్రకారం క్రీస్తు మరణములోనికి ముంచుట ద్వారా పాలిభాగం, క్రీస్తు పునరుద్ధానములోనికి తిరిగి ముంచబడిన వాడు పైకి లేచుట ద్వారా పాలిభాగం. ఈ రెండింటి వలన క్రీస్తు మరణ పునరుద్ధానములలో ఒక వ్యక్తి భాగస్థుడుగా విశ్వాసము చేత అవుతున్నాడని చెప్పటానికి బాప్టిజో అనే పదాన్ని వాడాడు, ముంచటం అని వాడాడు. ఇప్పుడు కొన్ని సంఘాల్లో తల మీద చిలకరింపుతో బాప్తిస్మం ఉన్నది. మేజర్గా యాంగ్లికన్ చర్చెస్లో అది రన్ అవుతోంది. చిన్నప్పుడే స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం ఇస్తున్నారు. ఇంకా కొందరు జెండా క్రింద నడిచి వెళుతున్నారు, అది ఒక సహవాసం. మరికొందరు నీటిలో ముంచి బాప్తిస్మం ఇస్తున్నారు. ప్రవహించే నీరని కొందరు, ట్యాంక్స్లో కొందరు ఇస్తున్నారు. ఈ మధ్య కొన్ని కొత్త వింత పోకడలు వచ్చాయి. ఒక పోకడ ఏమిటంటే బ్యాప్టిజం విత్ వాటర్ ట్యూబ్. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఏలూరులో జరుగుతోంది. బాప్తిస్మం తీసుకునే వ్యక్తి తల మీద నీటి ట్యూబ్తో పెట్టి బాప్తిస్మం ఇస్తున్నారని విన్నాను. మరొక చోట మరొక వ్యక్తి 3 చెంబుల నీళ్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట తల మీద పోస్తున్నాడట. అదొక రకం బాప్తిస్మం ఈ మధ్యన ఉనికిలో విన్నాను నేను. వాళ్ళు మారుతున్నారు, మారు మనసు పొందిన వారు క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. వాటర్ బ్యాప్టిజం కెనాట్ గివ్ యూ ద సాల్వేషన్. నీటి బాప్తిస్మము రక్షణ ఇవ్వదు. రక్షణ పొందిన వాడు నీటి బాప్తిస్మము మూలమున సాక్ష్యం ఇస్తున్నాడు. జస్ట్ లైక్ తాళిబొట్టు ఎట్లా మనం వివాహంలో వాడతామో అంతే. సూచన, వడంబడిక, ఒప్పందము, నిబంధన, ప్రమాణం ద్వారా సూచనగా తాళిబొట్టు. మేము రక్షించబడ్డామని చెప్పటానికి, సంఘంలో కలుస్తున్నాం, కలిశామని చెప్పటానికి బ్యాప్టిజం. అయితే బాప్తిస్మం ఇచ్చు యోహాను యొద్ద బాప్తిస్మం తీసుకున్న వారు అపోస్తలుడైన పౌలు కాలాన దే అగైన్ టుక్ ద బ్యాప్టిజం. వాళ్ళు మరలా తిరిగి బాప్తిస్మాన్ని తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు
వారు పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అంటే మేము వినలేదు అని అన్నారు. పరిశుద్ధాత్మను పొందితిరా అంటే మేము వినలేదు అన్నారు. పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అన్నారు వాడు. దానికి ఆయన చెప్పాడు, మీరు మరల బాప్తిస్మం తీసుకోండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ పేరుటంటే మరల బాప్తిస్మాలు తీసుకున్నారు వాళ్ళు. బైబిల్లో కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కొందరు చనిపోయిన వారి పేరిట కూడా బాప్తిస్మాలు తీసుకున్నారని పౌలు గారే చెప్పాడు. కనుక బాప్టిజం నెవర్ సేవ్స్ యూ. నీటిలో మునుగుట చేత లేకపోతే పైన ట్యూబ్తో పోసుకోవటం ద్వారాను 3 చెంబులు పోయటమో లేదంటే తొట్టెలో ముంచటమో ప్రవహించే నీళ్ళలో ముంచటమో తల మీద స్ప్రింకిల్ చేయటము, వీటిల్లో దేని ద్వారా సాల్వేషన్ లేదు. విశ్వాసం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ. రక్షించబడినందుకు బాప్తిస్మము ద్వారా రుజువు సాక్ష్యం పలుకుతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తీసుకున్నారు బాప్తిస్మము? నీతి యావత్తు నెరవేర్చుటకు ఎప్పటికీ ఈలాగు కానిమ్ము. యేసు బాప్తిస్మ సమయాన పరిశుద్ధాత్మ దేవుడు శరీర ఆకారముతో పావురంగా ఆయన మీద చువాలాడు. పరలోకం నుండి దేవుని శబ్దం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడని. త్రిత్వం అక్కడ ప్రత్యక్షతకి ఇవ్వబడింది. పరలోకం నుండి స్వరం తండ్రి అయిన దేవునిని రుజువు చేస్తోంది. శరీర ఆకారముగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆయన మీద వ్రాలినది ఆత్మదేవుడిని జ్ఞాపకం చేస్తుంది. శరీరధారి అయిన దేవుని వాక్యము కుమారుడైన క్రీస్తు బాప్తిస్మం తీసుకుని అక్కడ ఉన్నారు. ముగ్గురు అక్కడ కనిపిస్తున్నారు. బాప్తిస్మము పాపక్షమాపణ కొరకు యేసు తీసుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆయన పాపి కాడు, ఆయన పురుష ప్రమేయంతో జన్మించిన వాడు కాడు, ఆయన స్వభావాన పాపం నివసించటం లేదు. మనం పాపులం, పురుషుని ప్రమేయంతో పుట్టిన మనం ఆదాము నుండి వస్తున్న పాపమును సంక్రమింపజేసుకొని పుడుతున్నాం. నేచర్ ఆఫ్ సిన్ ఇన్ నేచర్, స్వభావాన పాపాన్ని మనం కలిగే జన్మిస్తున్నాము. యేసుకు అవసరం లేదు. జీసస్ ఐడెంటిఫైడ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు అక్కడ దేవుని కుమారుడిగా తెలియబడేటట్లుగా ఆ నీతి కార్యం అక్కడ ఆయన వనగూర్చినట్లుగా మనం చూస్తున్నాము. సోదరుడా, సోదరి, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పి యోదయ అరణ్యంలో ప్రకటన చేస్తున్నాడు. ఇతని యొద్దకు వచ్చి ప్రజలు పాపాలు ఒప్పుకుంటున్నారు, బాప్తిస్మం అతని చేత పొందుతున్నారు. అతని పేరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అయింది. అందుకే సోదరుడా, సోదరి, యోహాను తన మిషన్ తాను చేస్తున్నాడు. నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పుల వారునైనా విప్పుటకు యోగ్యుడను కానని తనను తాను ప్రకటన చేసుకున్నాడు. నేను నీ యొద్ద బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్ద బాప్తిస్మం పొందుతున్నావా ప్రభు అని అడిగాడు. యేసు ఇచ్చు బాప్తిస్మం పరిశుద్ధాత్ముని యొక్క బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్ముని వరముగా అంతరంగమున స్థిర నివాసముండునట్లు ప్రభువు అనుగ్రహించినది యోహాను చెప్పిన నీ నుండి నేను పొందవలసిన బాప్తిస్మం అంటే అదే. కనుక ఒక విశ్వాసి రక్షించబడినవాడు బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోనికి వచ్చి నివాసం ఉండబూనుకుంటాడు. indwelling of the Holy Spirit in the life of a believer. విశ్వాసి జీవితంలో అతడు పరిచయులతోనూ సద్దూకయులతోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోబు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు?
మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, సద్దుకాయలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా బాప్తిస్మం పొందటానికి వచ్చారట. వాళ్ళు కూడా పాపక్షమాపణ ఆశించి వచ్చారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వారిని చూస్తున్న యోహాను మాట్లాడుతున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతలు తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇశ్రాయేలు జనాంగము మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతోంది. ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాలు ఇదే విషయాన్ని మనకు తేటగా తెలియజేశాయి. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు దేవుని యొక్క కృపకు పాత్రులు అయ్యేటువంటి విధానం తెలుసుకోవాలి. ఇక్కడే చెబుతున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత. రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత రావటానికి సిద్ధంగా ఉందట? భక్తిహీనుల మీద. ఎవరా భక్తిహీనులు? వారిని గురించి ఏమని రాస్తున్నాడు రోమాపత్రికలో? అపోస్తుల కార్యములు వెంబడి రోమాపత్రిక 1వ అధ్యాయమున ప్రభువు చాలా తేటగా వారికి ఇచ్చినటువంటి మాట. 26వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు తుచ్చమైన అభిలాషలకు మనుషులను అప్పగించెను, వారి స్త్రీలు సైతం స్వాభావిక ధర్మం విడిచి స్వభావ విరుద్ధ ధర్మం అనుసరించారు. పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచి పురుషులతో పురుషుల అవ్యాజమైంది చేస్తూ తప్పిదానికి తగిన ప్రతిఫలం పొందొచ్చు ఒకరి యొక్క కామతప్తులయ్యారు. వారు మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్టత్వమునకు అప్పగించెను. ఇటువంటి వారి మీద దేవుని ఉగ్రత కృమ్మరించబడుటకు సిద్ధముగా ఉన్నది. 18వ వచనం అన్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. చూడండి, దేవుని యొక్క ఉగ్రత భక్తిహీనుల మీద కృమ్మరించబడుటకు సిద్ధముగా ఉన్నది. అది ఎరిగిన వాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడుతున్నాడు, మీకు బుద్ధి చెప్పింది ఎవరు? మీరు సర్పసంతానం, రాబోతున్న ఉగ్రత, 7 year ట్రిబ్యులేషన్, గ్రేట్ ట్రిబ్యులేషన్, మీరు తప్పించుకునేటట్లు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు పొందినవాడు శిక్ష తప్పించుకుంటాడు. చాలా తేటగా వాక్యం చెబుతాను. పశ్చాత్తాపంతో ప్రభువునందు క్షమాపణ కోరుకొని ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వానికి దేవుడు నిత్యజీవాన్ని ఇస్తానన్న వాగ్దానం చేశాడు. చూడండి, 8-9 వచనాలు అన్నాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకన్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావళిని గుర్చినటువంటి వివరాలు వ్రాస్తూ ఫలింపని ప్రతి తీగే తొలగించబడి అగ్నిలో వేయబడుతుందన్నాడు. యూదా జనాంగానికి చెప్పిన మాట. యూదా జనాంగం ఫలించాలి. ఇట్ ఈస్ ద గాడ్స్ డిజైర్ టువర్డ్స్ దెమ్. వారికి అంతటి పోషణ ఇచ్చాడు దేవుడు. వారిని అంతగా జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని తన వ్యవసాయంగా వర్ణించాడు. యూదులు ఫలించాలి, కానీ ఫలించలేదు.
యూదులు యేసును క్రీస్తుగా గుర్తించాలి, గుర్తించలేదు. మెస్సయ్యగా ఎప్పటికీ ఒప్పుకోలేదు యూదులు. వాక్యంలో అదే చెబుతున్నాడు, మేము అబ్రహాము సంతానమని మీలో మీరు చెప్పుకోవద్దు, అబ్రహాం మా తండ్రి అని మీరు చెప్పొద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను. గొడ్డలి వేరున చెట్ల వేరున పెట్టబడి ఉంది, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ ఆన్ ఎట్ హ్యాండ్. దేవుని యొక్క తీర్పులు సమీపంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. అవి వచ్చేటప్పటికి జాగ్రత్తగా తమ జీవితాలు కాపాడుకోగలిగిన వారే ధన్యులవుతారు. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు తొలగించబడుతుంది. ప్రతి వాడు విశ్వసించని ప్రతి వాడు తొలగించబడతాడు. కనుక విశ్వాసము ద్వారా కలిగే రక్షణను అందుకొనుటకు సకల జనులు ముందుకు రావాలనేది సత్యం. మీరు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వస్తున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుడు కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళెం బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరనగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన ఏం చేస్తాడట, ఆయన చేతిలో చేట ఉన్నది అంటే తీర్పు చేస్తాడు. కళ్ళము బాగా శుభ్రం చేస్తాడు, గోధుమలను వేరుగా పొట్టును వేరుగా చేస్తాడు. సో గాడ్ ఈజ్ ద జడ్జ్. బాప్తిస్మము ఇచ్చు యోహాను చెబుతున్నాడు, గాడ్ ఈజ్ ద జడ్జ్. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరకు అతని యొద్దకు వచ్చెను. యోహాను యేసుని వద్దకు వెళ్ళలా, యేసే యోహాను దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయన అడగ్గా నివారింప చూడగా యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుటకు తగి ఉన్నది అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ కానిచ్చాను. బాప్తిస్మం ఇచ్చు యోహానుతో ప్రభువు చెప్పారు, నీతి యావత్తు జరిగేటట్లు ఇది జరిగించమన్నారు. జీసస్ ఈజ్ ద రియల్ గ్రేట్ మోడల్ ఫర్ అస్. దేవుని నీతి నెరవేర్చాలి మనం. యేసు బాప్తిస్మం పొందినప్పుడు నీళ్ల నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రభువు యేసుక్రీస్తునందు ఆనందిస్తున్నాడు. యేసుక్రీస్తునందు ఉన్న వారిని గురించి కూడా ఆయన ఆనందిస్తాడు. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసు బాప్తిస్మము పాపక్షమాపణార్థం కాదు, ఆయన లోకరక్షకుడని తెలియపరచుట కొరకైన ఇంట్రడక్షన్ ప్రోగ్రామింగ్. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. వారు వారింటి వారు రక్షించబడతారు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు ఫతేబాద్ వాస్తవ్యులు జెస్సీ సౌమ్య గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు మరియు భర్త ప్రవీణ్ కుమార్ ఆదిమళ్ళ, ఆంధ్ర బ్యాంక్ మ్యాన్ ఆఫీసర్, సోదరి కుటుంబం డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, సోదరి మరొక రెండవ సోదరి ఇందుపల్లి క్రిస్టినా కీర్తన సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించను కాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా
బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రభు, మా ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారయ్యా, మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. జస్సీ సౌమ్యాన్ని మీరు ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.